మా నాయకురాలు ఎవరినో ప్రధాని చేయడానికి తీసుకున్న నిర్ణయం అని వారు మాట్లాడుతూ ఉన్నారే. నిజంగా మరి 2008లో మీరు ఎలక్షన్లో 4 నెలల ముందు ఉండేటువంటి సందర్భంలో 4-5 నెలల ముందు కాలంలో మీరు తీసుకున్న నిర్ణయం ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న నిర్ణయమేనా అని ఈరోజు సూటిగా అడుగుతా ఉన్నా. రాజకీయంగా మాట్లాడుతున్నా సార్, ఇద్దరు ఒకటే, ఇద్దరు ఒకటే. మీరు చంద్రబాబు గారిని దించడానికి మీరు వదిలిపెట్టలే. ఒక నిమిషం మీరు వినాలి, మీ ద్వారా సభ్యులు వినాలి. నేను బాగా వస్తా ఉంటే మీరు చెప్పండి. మీరు ఎన్నికల ఇద్దరు కలిసి తిరిగి 1 year లోపల 9.5 సంవత్సరాల కింద రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఆ 1 year లోపల తెలంగాణ ఇస్తారని 9.5 సంవత్సరాలు సార్, 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ల నుంచి తెలంగాణ ప్రజలను గోసబెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? 1000 మంది విద్యార్థులు చనిపోయేందుకు కాంగ్రెస్ పార్టీ కారణం కదా? మీ ఇద్దరు తోడుదొంగలు. మీ తెలుగుదేశం పార్టీ మేము స్పష్టమైన మేము ఆ రోజు ఇచ్చారు మా నాయకుడు వినాలా సార్? ఇప్పుడు నా మీద ఆరోపణలు చేశారు, మా నాయకుల మీద చేశారు. నేను వివరణ ఇచ్చుకోవాలి. నాకు మీరు అనుకోండి, మీరు అనుకుంటాను. ఒకటి సార్, ఆ రోజు 1000 మంది విద్యార్థులు చనిపోతుంటే ఆయన అదే చెప్తున్నా సార్, 1000 మంది విద్యార్థులు చనిపోతుంటే మా నాయకుడు తెలంగాణ ఇయ్యాలని లెటర్ ఇచ్చారు. ఇచ్చేటప్పుడు కూడా సమన్యాయం చేయాలని ఇచ్చారు. ఇదోటి దాని 2 కళ్ళ విధానం అని, ఓరి కొబ్బరికాయ అని, ఓది ఇదని చిత్రీకరిస్తాను. అక్కడ కూడా న్యాయం చేయాలి, తెలంగాణ ఇవ్వవలసిందే, ఆ ప్రాంతానికి కూడా న్యాయం చేయాలని ఆ రోజు లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ మీద మా నాయకుడు మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేసేది, నేను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. వినండి, మీరు పొద్దున్న లేస్తే తెలుగుదేశం పార్టీని తిట్టే ప్రయత్నం చేసి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీకు తెలంగాణ కావాలనే చిత్తశుద్ధి మీకు అవపడుతున్నదా లేదా అనేది ఒకసారి మీరు ఆలోచించాలి. మా నాయకుడు ఇప్పటికి కూడా ఆ విషయంలో ఎంత పోలే. నువ్వు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిగ్గున్నదా మీకు మాట్లాడారు? నీకు సిగ్గున్నది? మళ్ళీ ఇప్పుడు ఒక నాటకం ఆడుతున్నారు. మీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణ ఎట్లా చూస్తారంటున్నాడు. మీకు చూడలేదా? మీ ముఖ్యమంత్రిని అడగండి, మీ మంత్రులు ఏమంటున్నారు అడగండి. గౌరవనీయులు దయాకర్ రావు గారు వారు మాట్లాడినటువంటి భాష సరిగా లేదు సార్. సిగ్గుందా అనేటువంటి మాట ఇట్ ఈస్ టోటల్లీ అన్పార్లమెంట్ సార్. నిజంగా సిగ్గులేని వాళ్ళం సార్. సిగ్గనే విషయం ఉత్తరిస్తే సిగ్గులేనటువంటి వాళ్ళు వారు సార్. నేను నిజంగా దయాకర్ రావు గారు వారేమన్నా సార్ ఏ ఎండకా గొడుగు పెట్టే సాంప్రదాయం మా పార్టీది కాదు సార్. స్పీకర్ సార్, ఏ ఎండకా గొడుగు పెట్టే సాంప్రదాయం మాది కాదు. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరితో పొత్తులు పెట్టుకునే పార్టీ మాది కాదు. ఈ రోజు వీళ్ళు బాగా మాట్లాడుతున్నారు సార్. 2009లో ఎందుకు పెట్టుకున్నారు సార్ వాళ్ళతో పొత్తు? వాళ్ళు పొత్తు పెట్టుకునేటువంటి ఉద్దేశం ఏంటి సార్? తెలుగుదేశం పార్టీ నాయకుడిది 2008లో ఏం మాట్లాడండి సార్, ఇప్పుడే మాట్లాడుతున్నారు సార్. జనమంతా కూడా చూస్తా ఉన్నారు. వారి యొక్క నైజం అర్థమైపోయి ఈరోజు వారు ఆ రకంగా మాట్లాడడం, దయచేసి మీరు రికార్డుల నుంచి దయాకర్ రావు గారు మాట్లాడేటువంటి మాటలు తొలగించాలి సార్. ఈ అసెంబ్లీలో సార్ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సార్ తెలంగాణలో పేరెత్తడానికే నిషేధవరం సార్. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ వెనుకబాటు గురించి కానీ తెలంగాణలో జరుగుతున్న అన్యాయం గురించి కానీ మాట్లాడడానికి హక్కులేదు సార్ ఆయన ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు. సార్ ఇప్పుడు నేను చీఫ్ మినిస్టర్ ఒకటే, చంద్రబాబు గారు ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధి అయిందా కాలేదా నీ గుండె మీద చేసుకొని చెప్పు. హైదరాబాద్ డెవలప్ అయింది, తెలంగాణ డెవలప్ అయింది, వరంగల్ జిల్లా డెవలప్ అయిందా? నీ భూపాల్పల్లి డెవలప్మెంట్ చేసింది చంద్రబాబు గారు, అది మర్చిపోకు. ఛాలెంజ్ చేస్తున్నావు, దమ్ముంటారా? చంద్రబాబు గారు పిల్లలు హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది, తెలంగాణ డెవలప్మెంట్ అయింది కూడా దోసుకట్టినది మీరు రాజశేఖర్ రెడ్డి, మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దోసుకట్టినారు. సిగ్గులేదా? హైదరాబాద్ తెలంగాణ ప్రాపర్టీని అంతా దోసుకట్టినారు. ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నావు. మా నాయకుడు లెటర్ కట్టుబడే ఉన్నారు.
లెటర్ వెనకకు తీసుకోలే. తెలంగాణ విషయంలో కట్టుబడే ఉన్నాం. అక్కడ ప్రాంతానికి కూడా న్యాయం చేయాలనే కోరిక తప్ప అడ్డుపడాలన్న ఆలోచన ఎవరికి లేదు. రాజకీయ లబ్ధి కోసం మీరు మాట్లాడి ప్రత్యేకంగా చెప్పొద్దనేదే నా విజ్ఞప్తి. దయచేసి నేను తెలంగాణ ఎమ్మెల్యేలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీకు గౌరవనీయులు దయాకర్ రావు గారు వారు మాట్లాడినటువంటి భాష సరిగా లేదు సార్. సిగ్గుందా అనేటువంటి మాట ఇట్ ఈస్ టోటల్లీ అన్పార్లమెంట్ సార్. నిజంగా సిగ్గులేని వాళ్ళకు సార్ సిగ్గు అనే విషయం ఉత్తరిస్తే సిగ్గులేనటువంటి వాళ్ళు వారు సార్. నేను నిజంగా దయాకర్ రావు గారు వారేమన్నా సార్ ఏ ఎండకా గొడుగు పెట్టే సాంప్రదాయం మా పార్టీది కాదు సార్. సార్ స్పీకర్ సార్ సార్ ఏ ఎండకా గొడుగు పెట్టే సాంప్రదాయం మాది కాదు. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరితో పొత్తులు పెట్టుకునే పార్టీ మాది కాదు. ఈ రోజు వీళ్ళు బాగా మాట్లాడుతున్నారు సార్. 2009లో ఎందుకు పెట్టుకున్నారు సార్ వాళ్ళతో పొత్తు? వాళ్ళు పొత్తు పెట్టుకునేటువంటి ఉద్దేశం ఏంటి సార్? తెలుగుదేశం పార్టీ నాయకుడిది 2008లో ఏం మాట్లాడింది సార్? ఇప్పుడే మాట్లాడుతున్నాడు సార్. జనమంతా కూడా చూస్తా ఉన్నారు. వారి యొక్క నైజం అర్థమైపోయి ఈ రోజు వారు ఆ రకంగా మాట్లాడడం దయచేసి మీరు రికార్డుల నుంచి దయాకర్ రావు గారు మాట్లాడేటువంటి మాటలు తొలగించాలి సార్. సార్ ఈ అసెంబ్లీలో సార్ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సార్ తెలంగాణనే పేరెత్తడానికే నిషేధవరం సార్. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ వెనుకబాటు గురించి కానీ తెలంగాణలో జరుగుతున్న అన్యాయం గురించి కానీ మాట్లాడడానికి హక్కులేదు సార్ ఆయన ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు. వీరు ఇప్పుడు ఈ రోజు తెలంగాణ గురించి మరి మాట్లాడగలిగేటువంటి పరిస్థితి కానీ ఈ రోజు మాట్లాడే పరిస్థితి నిజంగా వాళ్ళకు ఆ మాట మాట్లాడేటువంటి నైతిక హక్కు ఉందా సార్ వాళ్ళకు? సార్ వాళ్ళు ఏ ఎండకా గొడుగు పెట్టే సాంప్రదాయం సార్ వాళ్ళది. అధికారం వస్తుందంటే ఏ గడ్డైనా గడుస్తారు సార్ వాళ్ళు. అధ్యక్ష వారు 2009లో ఏ రకంగా వాళ్ళు ఆ రకంగా మాట్లాడారు, ఇప్పుడు ఏ రకంగా వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతూ చెప్పాల్సిన అవసరం సార్. కాంగ్రెస్ పార్టీని పేరెత్తి విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు సార్ వాళ్ళకు. ఆర్డర్ లో ఉండాలి సార్. ఎట్లా కంక్లూడ్ చేస్తారు అందరూ? సభ ఆర్డర్ ఉంటే మాట్లాడుతుంది సార్. నేను ఇట్లా సభ ఆర్డర్ ఉంటే మాట్లాడతాను. ఇప్పుడు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు సభ ఆర్డర్ లో ఉండాలి సార్. నేను చెప్పదలుచుకున్నది మొత్తం మాట్లాడండి.